యుద్ధానికి 2 అడుగులు ముందుకేసే రకమే బీజేపీ బీఆర్ఎస్ను ఒక్కతనేసి కొట్టడానికి రెడీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తారు. ఏవిఎం ఛానల్ నుంచి మనం కూడా చెప్తాం. ప్రతిదానికి రేవంత్ రెడ్డి కారణం. రేవంత్ రెడ్డి వల్ల వానలు వల్లే, రేవంత్ రెడ్డి వల్ల వరదలు వస్తూ ఉన్నాయి. మన అందశ్రీ గారు ఏం చెప్పారంటే, రేవంత్ నా ఇల్లు స్లాబ్ వేస్తూ ఉన్నా, ముఖ్యమంత్రి గారు నేనేమో అడగలేదు అంటే ఆయన యొక్క ఆనందంతో చెప్పిండు. అందశ్రీ గారు ఏం చెప్పారంటే, ఏందయ్యా ఈ అప్పుల రాష్ట్రంలో, ఈ నిరుద్యోగ రాష్ట్రంలో ఇలా కేసీఆర్ జీతాలు ఇవ్వలేక ఎల్లెంకలు వేసిండు, విద్యుత్ సంస్థలు మొత్తం అప్పులలో మునిగిపోయినాయి, రాష్ట్రం నడపలేని పొజిషన్లో ఉంటే ఇంత సునాయాసంగా రాష్ట్రాన్ని నడిపిస్తున్న నీకు సాధ్యం కానిది ఏంది? చలోక్తులు విసిరిండు. ఎవరు? ఒక పద్యకాడిగా, ఒక రచయితగా, ఒక పాటకాడిగా, ఒక నిప్పుల వాగు రాసినటువంటి అందశ్రీ రేవంత్ రెడ్డి మీద ఆనందం తట్టుకోలేక ఒక మాట అన్నాడు. అయితే నీకు ఇంత సాధ్యమైతే ఉన్నాయి, ఇలా హైదరాబాద్లో ప్రక్షాళన అంటావు, 5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాంటావు, ఇలా ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ నిలబెడతాంటావు, ఇలా మహిళలకు ఉచిత బస్సులు ఇస్తావు, అనేక కార్యక్రమాలు ఎలా చేయగలుగుతున్నావు నువ్వు? నీకు ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి నువ్వేమైనా చేయగలవు రేవంత్ రెడ్డి, నా ఇంటికి ఇలా స్లాబ్ వేస్తున్నా జర ఆపవాయా అని చెప్పి చలోక్తి విసిరిండు. ఆనందంతో ప్రేమతో ఒక సభలో మాట్లాడనుకున్నాడు. తన కోరికను, తన ఆనందాన్ని అందశ్రీ గారు మాట్లాడారు. దాన్ని ఏం చేసిరంటే, అందశ్రీ మూర్ఖుడు, అందశ్రీకి తెలివి లేదు, రేవంత్ రెడ్డి అంటే అందశ్రీ రేవంత్ రెడ్డి పిచ్చోలు అనుకుంటారు వీళ్ళంతా. ద ఎగ్జాగ్జరేటింగ్ వైల్ ఎంకరేజింగ్ రేవంత్ రెడ్డి, ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆనంద భాష్పాలు రాలుస్తూ, చాలయ్యా రేవంత్ రెడ్డి, నా జన్మకి ధన్యమైంది, జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనేటువంటి నా గానాన్ని నీవు అధికారికంగా ప్రకటించినావు, నన్ను గౌరవించినావు, నాకు ₹1 కోటి పారితోషికం ఇచ్చినావు, నాతో పాటు చాలామందికి ఇచ్చినావు. వాళ్ళందరూ మూతి ముడుచుకొని కూర్చున్నా, నేను మూతి ముడుచుకొని కూర్చోను, నా ఆనందాన్ని నేను వ్యక్తపరుస్తాను. ఎస్, రేవంత్ రెడ్డి గ్రేట్ అని నేను చెప్పగలుగుతాను. నాకు 10 ఏళ్ళ దక్కని గౌరవం, నా ఆనందం నా శేష జీవితంలో నాకు రేవంత్ రెడ్డి ఇచ్చాడు. ఈ సంతోషం నేను ప్రజల ముందు పంచుకుంటున్నానని చెప్పి ఆయన మాట్లాడితే, రేవంత్ రెడ్డిని దాన్ని వ్యంగ్యంగా మాట్లాడి అద్భుతమైనటువంటి క్రియేటివ్. ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ తలుచుకుంటే మళ్ళీ రాస్తాడు అందశ్రీ మళ్ళీ రాస్తాడు అంటున్నా. ఒక వైభవాన్ని, ఒక వైభోగాన్ని కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక వైభోగం ఎట్లా జరుగుతుందో అందశ్రీ రాస్తాడు. ఇప్పుడు ఒక నిప్పుల వాగు రాసినటువంటి అందశ్రీ, ఒక బడబాగ్యుని చూపించినటువంటి అందశ్రీ, నిప్పులై కురిపించినటువంటి అందశ్రీ రేపు మళ్ళా ఎల్ల కురుస్తున్నటువంటి వాన జల్లు, చిరు జల్లులను తెలంగాణ రాష్ట్రంలో తన రచన ధర కురిపించవచ్చు కదా. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి.